అరే నేను ఆఫీస్కి వచ్చినారా పోయి ఎంఆర్ ఆఫీస్కి వచ్చినా కొంచెం చేను పని ఉండే నేను వచ్చినాక మాట్లాడతా వర్షాను సరేనా ఏం పని ఇంతకుముందు మా ఆయన నుంచి గుళ్ళు నాకు వచ్చేసి సేవలు ఇంటర్వ్యూ నాకు ఎన్నో పాతవి కూడా సర్టిఫికేషన్ వేసాను 54 ఇది మా నాయన చేసుకున్నాను సార్ తర్వాత మా నాయన నాకు చేస్తే నాకు మళ్ళీ 2 ఏళ్ళు అయ్యాయి సార్ రైతు మంది వదిలేదు సార్ ఆర్ఐ గారు ఇది కొత్త ఏదో చూడే సర్వే నెంబర్ కొద్దిగా చేసుకొచ్చినారు వచ్చింది సార్ ఇచ్చేసారు విలేజ్ పోయి ఫీల్డ్ మీద పోయి మొత్తం తెచ్చేసారు ప్రస్తుతం గుడికి ఊళ్ళో ఉండండి నేను ఫోన్ చేస్తాను మీకు మా ఈఆర్ఏ ఉంటాడు ఆయనకు మేము ఫోన్ చేస్తా రేపు వచ్చేది ఆయన ఉంటాడు మీ ఊళ్ళో ఉండండి పంచాయత్ కాడ అది ఏమున్నది కూడా చేసి నేను కూడా ఫోన్ చేస్తాను మీరు కూడా ఒకసారి చెప్పండి నా ఉంటాడు నేను వస్తా ఫీల్డ్ మీద వచ్చి ఏమున్నా లేదు లేదని లేదు చూసి చేస్తాను దానికి చర్యకి ఇచ్చేస్తాను. హలో నమస్తే నమస్తే ఆడున్నావు నేను నిరాలు మాట్లాడుతున్నా మీ ఊరికి వచ్చింటి కొత్తూరుకి అదే భూమి ఒకటి ఎంక్వైరీ చేసేటువంటి ఇది చౌడికాడికి రా నేను సార్ ఏం లేదు ఇప్పుడు ఎంక్వైరీ ఉండే మల్లన్న సందర్భ అని మన ఎంఆర్ ఆఫీస్కి వచ్చిండే ఎంఆర్ సార్ దగ్గర నిన్న వచ్చిండే ఇప్పుడు ఏమంటే నేను ఊరికి ఎందుకు వచ్చిందంటే ఒకటి ఎంక్వైరీ ఉండేది అన్నది ఏమైందంటే పట్టా ల్యాండ్ వాళ్ళది గవర్నమెంట్ ల్యాండ్ అని రికార్డులో భూమిలో వచ్చింది అందుకే నేను ఎంక్వైరీకి వచ్చిన చౌడి కాడికి పోదాం సర్పంచ్ ఎవరు ఉంటే పెద్దోళ్ళకి అడిగి ఫీల్డ్ మీద పోదాము ఎంక్వైరీ చేసి చౌడి కాడ పెద్ద మనుషులు ఉంటారు ఎందుకు ఏం పని ఉందో ఏమో ఏం సార్ ఎక్కడ వచ్చారు సార్ ఏం లేదు ఒక చిన్నది ఎంక్వైరీ ఉండే మొత్తం చేసి సర్పంచ్ సాగుకి ఒకటి ఏమైందంటే అది మల్లన్న సంగప్ప అని ఒకడు ఆయన నిన్న ఎంఆర్ఆఫీస్కి వచ్చిండే ఏమైందంటే వాళ్ళది పట్టా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని ఆన్లైన్లో ధరణిలో చూపెట్టిందంట అందుకే ఎంక్వైరీ చేద్దామని గుడికి వచ్చింది. ఏమన్నా చెప్పండి चाय बोलो चाय मेरा सब चाय చెప్పు ఒక చాయ్ చెప్పు देखो सर यारे ఆయన పట్టేదారు పిలిపి రమ్మని జర పంచదారు రమ్మని సరే సార్ చెక్కొస్తా సార్ తీసుకోండి ఇది వాట్సాప్ అదే నిన్న అప్లికేషన్ చేసినావు కదా ఇంక్వైరీ చేద్దామని వచ్చింది. సరే సార్ సర్పంచ్ సార్ అందరు ఉన్నారు మా విఆర్ఏ వాళ్ళకి అంతా తెలిసింది సార్ ఇక వర్కింగ్ సార్ కూడా తెలిసింది మా సర్పంచ్ అందరికీ తెలుసు మా సర్పంచ్ సార్ పెద్ద మనిషి కదా అయినా మొత్తం తెలుస్తుంది వీడియో చేసేయండి సార్ పంచాయతీ పంచాయతీ అంతా క్లియర్ మా మనుషుల సర్పంచ్ గురించి కానీ మా సర్పంచ్ కూడా అన్నారు అందరు పోయి సార్ ఒక పైసా వస్తలేదు పేరు లేదు ఏం లేదు సార్ జరిగిన కూటమిలో అది పొరపాటు జరిగిందేమో అది పుణ్యం ఉంటుంది కొంచెం తొందరగా చేస్తే రైతు బంధాలు వస్తే ఏమైనా ఉంటుంది సార్ నేనైతే రాసిస్తా ఏమో సార్ నేనే చేసేయండి సార్ మరి ఇది కాదు దీని మీద పోదాం ఎవరు ఉన్నారు అలా చేను కాడ అందరు ఉంటారు వాళ్ళు కూడా అడుగుదాం ఏం సమస్య వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా అడుగుదాం కాబట్టి ఏం దక్కిస్తా పాలు లేదు
సర్పంచ్ సాబ్ ఉన్నాడు, ఊరు మనిషి ఉన్నాడు, కొన్ని మనిషి ఉన్నాడు, వీఆర్ఏ ఉన్నాడు, అడిగి చేసేసేయండి. చెప్పడం అన్ని చెప్తాను సార్ ఆయన చెప్పకుండా చెప్పారు సర్పంచ్ సాబ్. దానికి మా రూల్స్ ఏముంటుందంటే ఫీల్డ్ కాడ పోయి రాసి రిపోర్ట్ ఇస్తే అయినా కూడా భవిష్యత్తులో మంచిగా ఉంటుంది, ఆయనకు మళ్ళీ ఏం ప్రాబ్లం ఉండదు. కరెక్ట్ సార్ వీఆర్ఎఫ్ ఇస్తున్నాడు సార్ దేనికి పోయేద్దాం పోదన్నాడు. ఇదే సేమ్ సార్, ఇక్కడ పక్క గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అక్కడ ఇళ్ళపది ఉంది, నల్లపది ఉంది. సారీ 30 ఏళ్ళ నుంచి నాకు చేరుకున్నాను. మొత్తం 5 ఎకరాలు మొత్తం పెసరి తోగరేసిన సార్, 5 ఎకరాలు ఉంది. మొత్తం క్రాస్ ఉంది కదా మీరు ఇప్పుడు అడగండి సార్, ఇగో సాబ్ ఉన్నాడు, పెద్ద మనుషులు అడగండి. వాళ్ళు గమనం వాళ్ళు చెప్పుకుంటారు సార్, కొత్త గవర్నమెంట్ క్రాస్ లో ఉన్నది. అబ్బాయి సార్ బిజినెస్ పెళ్లి చేస్తామని ఎక్కడ చేస్తామని అమ్ముదాం అంటే అమ్మాయి దొరకలేదు, మీ సేవనంట మీ సేవలో పోయినా సార్ ఇలా నీ పేరే లేదని చెప్తుంది. బాధపడుతున్నాను. అలాగే చెప్తాను క్లారిటీ ఉంటుంది. మనం నాకు కొన్ని సరే నంబర్లు తీసేసి ఉన్నాయి, ఒక 4 సరే నంబర్లు తీసేసి రండి. మన డిఆర్ఏ వస్తారు, డిఆర్ఏ దూరం పోయేసి ఏ సరే నంబర్లు మనం ఇస్తాం కొన్ని లిస్టు, ఆ లిస్టు ఏమేమి ఉన్నాయి క్రాప్ అనేది చెక్ చేసుకొని రండి. ఓకే సార్, డిఆర్ఏ ఉంటే ఒకసారి ఫోన్ చేయండి. మనకు తెలియదు కదా, ఫోన్ చేద్దాం సార్. హలో వీఆర్ఏనా? నేను అగ్రికల్చర్ ఆఫీసర్ మాట్లాడుతున్నా సార్. వచ్చిండు అసలు పంటల గురించి చూడడానికి వస్తున్నాము, ఆయకట్టు కాడికి రా. సరే వస్తున్నాం. ఫోన్ చేసినావా లేదా? అదే 124 సరే నెంబర్ ఉన్నది కదా, అది చూడడానికి సార్ వాళ్ళు వచ్చి పంటలు ఏమేమి ఉన్నాయి. ఇదే నర్సింగ్ పత్తి 6 ఎకరాలు ఉంటుంది సార్ మొత్తం. మాకు పత్తి ఒకటి ఇక్కడ ఎంత తొగరి ఉంటారు, ఇది అయితే పత్తి ఉంది. 3 ఎకరాలు తొగరి వేసింది, 3 ఎకరాలు పత్తి. వర్షాలు వరదలు ప్రభుత్వం పైసలు ఇస్తుంది కదా, మంచి దిగుబడి రావాలి కదా. మందులకి వేసినాయి సార్, దాన్ని వచ్చేసి అందరూ కావాలి సార్. రేట్ మంచిగా వస్తుంది, మంచిగా చేయాలి. ఎందుకంటే సార్ చెక్ చేయడానికి వచ్చింది కాబట్టి ఫోటో దిగుతాము. ఓకే సార్, మన అందరూ రైతులు చూడండి, ఫోటో తెచ్చారు జరా మేము పై ఆఫీసర్ పెట్టాలి. నమస్తే ఇప్పుడు మనకు రాబోయే కాలం ఎలక్షన్ కాలం డీటెయిల్స్ కావాలి. మా డిప్యూటీ గారు ఉన్నారు, ఆర్ఐ గారు ఉన్నారు, చెప్పండి. నమస్తే సార్. మండల లోపల మొత్తం ఎన్ని పోయి కూర్చున్నాయి? దీనిలో ఎవరెవరు ఉన్నారు? బియ్యంలో డైగ్రామ్ సార్, ఇలా బిఆర్ ఎక్కువ ఉన్నారు సార్. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు మ్యాక్సిమం ఒక 50% పైనే బిఆర్ ఉంది. ఊరి లోపల పోలీస్ అంటే ఎట్లయితే మన బిఆర్ఏ పనిచేస్తారా? వాళ్ళ నుంచి సార్ మొత్తం ఇప్పుడు చిక్కులు పంచడం కానీ, ఏ వాట ఏది ఊరిపోతారు కానీ ప్రతి బిఆర్ఏకి నోటెడ్ ఉంటుంది సార్. ప్రశాంతంగా అవుతుంది మొత్తం. ప్రశాంత్ ఎప్పుడు అప్డేట్ పిలుస్తారు మనకి? బిఆర్ ఇస్తారు, గ్రామ సేవకులు ఇస్తారు సార్. మేము ఎప్పటికీ అప్డేట్ చేసుకుంటూ ఉంటాం వాళ్ళకు. నమస్తే గిరిదార్ సాబ్, నేను నత్తపూర్ విఆర్ఏ మాట్లాడుతున్నా సార్. ఏం లేదు సార్, ఇది మన దగ్గర ఇది 3 రోజులు వర్ష పడుతున్నాయి కదా సార్. మన దగ్గర 4 ఇళ్ళు కూలిపోయినాయి సార్.
అదే అదే అయితే సార్ చెప్పిన సార్ వాళ్ళకు ఫోటో కూడా తీసుకున్నారు మీకు వాట్సాప్ పెడుతున్నా చూడండి మరి చెప్పిన ఆధార్ కార్డ్ అవి తీసుకుని పోయి అప్లికేషన్ ఇవ్వండి తహసీల్ ఆఫీస్లో అని చెప్పిన సార్ అంతేనా సార్ సరే సరే సార్ సరే సార్ ఓకే సార్ ఓకే సార్ నమస్కారం సార్ సార్ నేను వీఆర్ఏ ఉన్నా సార్ అదే మన దగ్గర ఒకటి యాక్సిడెంట్ అయింది రోడ్కి ఆటో బైకు గుద్దుకున్నాయి దెబ్బలు తగిలినాయి చాలా దెబ్బలు తగిలినాయి సార్ ఒక ఆయన సీరియస్ ఉన్నాడు సార్ అరే సార్ సార్ ఇక్కడనే ఉంటా సార్ మీరు వచ్చేదాకా ఇక్కడనే ఉంటారు సార్ ఓకే ఓకే సార్ సార్ నమస్తే సార్ నేను బీఆర్ఏ ఉన్నాను సార్ సార్ నా దగ్గర చెరువు నిండి అడిగి పడుతుంది సార్ ఇంకా పంట నష్టం పెట్టింది సార్ సార్ దయచేసి చూడండి సార్ నమస్తే అరే సార్ సార్ నేను లకడారం వీఆర్ఏ మాట్లాడుతున్నా సార్ ఏం లేదు సార్ కళ్యాణ లక్ష్మి గురించి ఊర్లో పైన నా మీద కొంచెం కోపం అవుతుంది సార్ సీరియస్ అవుతున్నారు సార్ ఆయన అదే 15 ఎకరాల భూమి ఉంది కళ్యాణ లక్ష్మి క్యాన్సిల్ అయింది కదా సార్ కళ్యాణ లక్ష్మి క్యాన్సిల్ అయితే నన్ను అడుగుతున్నాడు సార్ ఆయన నువ్వే చెప్పినావని 15 ఎకరాలు ఉన్నందుకు క్యాన్సిల్ అయింది మనం ఏం చేస్తాం నేనేం చేస్తాను దానికి నా మీద ఆయన రివర్స్ చేస్తున్నారు సార్ ఆయన అవును సార్ ఓకే ఓకే సార్ మీరు మాట్లాడండి సార్ ఆయనతో మీరు మాట్లాడండి సార్ ఒకటి వీఆర్ఐ మీద అనడం ఏంది సార్ నాకు అర్థం పట్టుకొచ్చింది సార్ మీరు చెప్పండి సార్ మీరు ఫోన్ చేసి చెప్పండి సార్ ఆయనకు సార్ మాట్లాడండి